అన్న ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారికి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చేసి ఎంపీగా సీట్ ఇచ్చినా సాటిస్ఫై అవ్వాలి ఆయన. మీ పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. బహుశా టీడీపీ తరఫున టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీ నుంచి అదే సత్యవేడ్ నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు ఆటోమేటిక్గా గ్రిప్ ఉంటుంది అక్కడ. సో మీకేమో బేసిక్గా ఒకవేళ ఎమ్మెల్యేని మార్చి మీ పార్టీలోనే ఉంటే ఆయన బ్లెస్సింగ్స్ ఉండటం, ఆయన మద్దతు వల్ల మీకు ఈజీ అవుతుంది గెలుపు. ఇప్పుడు అదే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారి ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాదు మీకు? ఉండొచ్చు, కానీ అతను యాక్చువల్గా అతనికి ఇచ్చింది పెద్ద పదవి, ఇంకా ఎమ్మెల్యే కన్నా పెద్ద పదవి ఎంపీ. ఒకప్పుడు ఆయనకి పదవి ఇవ్వడానికి కారణం పెద్దిరెడ్డి గారే. ఈరోజు పెద్దిరెడ్డిని తిట్టి ఆయన వెళ్ళిపోవటం అది భావ్యం కాదు. అతనికి మైనస్ ఉంది కాబట్టి ఆయన్ని పక్కన పెట్టి ఇక్కడ విడిగా బయట పంపించకుండా ఎంపీ ఇచ్చారు. అది ఒక సంతోషము. ఆయన చేసుకొని ఉంటే గెలిచేవాడు. కాకపోతే వద్దని ఆయన టీడీపీకి వెళ్తున్నాడని విన్నాము. ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాడని విన్నాము. కానీ ఆయనతో ఉన్నవాళ్ళు కూడా మాతో టచ్లోకి వచ్చారు. మాకు ఆదిమూలం అవసరం లేదు, క్యాండిడేట్గా అనౌన్స్ అయిన తర్వాత అనేసని నాతో ఫోన్లో మాట్లాడుతున్నాను. నేను ఇంకా డైరెక్ట్గా కలవాలి. నేను కొంతమంది డైరెక్ట్గా కలిశారు. మేమేమి ఆదిమూలంతో వెళ్ళము. మా కేడర్ అంతా వైఎస్ఆర్ కేడర్ ఇట్నే ఉంది. ఇది వైఎస్ఆర్ పార్టీది. ఇది మీరా ఇంకొకరా కాదు, జగన్ అన్న ఇక్కడ క్యాండిడేట్ అంతే మాకు అని చెప్పారు. కాబట్టి మాకు జగన్ అన్న ఉన్నాడు వెనకాల, ఆయన దాంతోనే మేము గెలుస్తాం. ఇప్పుడు చిత్తూరు నిన్న విజయానంద రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ఎన్వి శ్రీనివాసులు